హాయ్ హలో వెల్కమ్ టు వనిత బొటిక్. ఈరోజు మనం వనిత బొటిక్లో అయితే ఈ లేటెస్ట్ కలెక్షన్ అయితే చూస్తున్నామండి. ఇక్కడ ఉన్న శారీస్ అయితే నేనైతే 1 by 1 ఓపెన్ చేసి కలర్ కాంబినేషన్స్ చూస్తున్నారు కదా, చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి కదండి. సో నేను ఇక్కడ ఉన్న శారీస్ అయితే 1 by 1 ఓపెన్ చేసి ఫ్యాబ్రిక్ ఏంటి, పల్లంచి ఎలా వచ్చింది అండ్ బ్లౌజ్ పీస్ ఎలా వచ్చింది అయితే నేనైతే చూపించేస్తాను. చూస్తున్నారు కదండి, శారీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. నేనైతే పట్టుకొని చూసాను, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. అండ్ నెక్స్ట్ ఇదేంటంటే లైట్ వెయిట్ శారీ అండి. చూస్తున్నారు కదా, అస్సలు అయితే బరువు అయితే లేదు. దీనిలో ఉన్న కవర్కి అయితే బరువు ఉండొచ్చేమో, కానీ నిజంగా చెప్తున్నాను శారీ అయితే మాత్రం అస్సలు బరువు లేదండి. చాలా లైట్ వెయిట్ శారీ. ఇది వచ్చేసి డార్క్ ఆనియన్ కలర్ అయితే వచ్చిందండి. చూస్తున్నారు కదా, షైనింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి. వర్కింగ్ ఉమెన్ అయితే చాలా అంటే చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అండ్ డే అంతా కూడా దీంతో అయితే చాలా హ్యాపీగా అయితే ఉండొచ్చండి. నేనైతే నా రియల్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నాను. నేనైతే పట్టుకొని చూశాను కాబట్టి చాలా ఎక్సలెంట్గా ఉంది కాబట్టి నేనైతే చెప్పగలుగుతున్నానండి. సో మనం ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు కూడా కావాలనుకుంటే మన వనిత ఫ్యాషన్ డిజైనర్స్ని ఒకసారి నేరుగా వచ్చి విజిట్ చేయండి, డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయండి. మన వనిత ఫ్యాషన్ డిజైనర్స్ వచ్చేసి శ్రీకాకుళం పురుషోత్తమ కాలనీ సెకండ్ లైన్లో ఉందండి. చూస్తున్నారు కదా, ఈ శారీ వచ్చేసి డార్క్ ఆనియన్ కలర్ అయితే వచ్చిందండి. డార్క్ ఆనియన్ కలర్ మీద కిందన వచ్చేసి బ్రౌన్ కలర్ అయితే వచ్చిందండి. చిన్న బార్డర్ అయితే బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది. దీని మీద కూడా మనకైతే వైట్ కలర్లోనైతే చిన్న లైట్ కలర్లోని మనకైతే ఇలాంటి డిజైన్ అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, షైనీ క్లాత్ అండి, షైనింగ్ క్లాత్ ఉంది. టషర్ సిల్క్ అంటారండి, టషర్ సిల్క్ శారీస్ లైట్, అందులో టషర్ సిల్క్లోని లైట్ వెయిట్ శారీస్ అండి. శారీ అయితే నేను ఓపెన్ చేసి అయితే చూపించేస్తాను. చూస్తున్నారు కదండి, శారీ అంతా కూడా ఇలా వస్తుంది. బోత్ సైడ్స్ కూడా మనకైతే బార్డర్ అయితే వస్తుంది. దీనికి వచ్చేసి నేను కూడా మీతో చూడడమేనండి, నేనైతే ఓపెన్ చేసి చూడలేదు. దీనికి చూస్తున్నారు కదా, ఇలా అయితే వచ్చింది. దీనికి వచ్చేసి షైనింగ్లోనే మనకైతే బ్లౌజ్ పీస్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారండి. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉందండి షైనింగ్ క్లాత్ అయితే. శారీ అంతా కూడా ఇలా వస్తుంది. దీనికి వచ్చేసి బ్లౌజ్ పీస్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చిందండి. దీనికి వచ్చేసి పల్లంచి అయితే ఇగోండి ఇలా డిజైన్ అయితే చేశారు. చాలా ఎక్సలెంట్గా ఉందండి. మనమంతా ఫ్యాషన్ డిజైనర్స్లో ఫెస్టివ్ కలెక్షన్ అయితే అవైలబిలిటీ ఉంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఎక్కడెక్కడికో వెళ్తుంటారు కదండి, ఇలాంటి ఫ్యాబ్రిక్స్ కోసం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటారు. మన వనిత ఫ్యాషన్ డిజైనర్స్లో ఉమెన్కి కావాల్సిన ప్రతి ఐటమ్ కూడా అవైలబిలిటీ ఉందండి. ఓన్లీ శారీస్ అనే కాదు, లెహంగాస్, చుడీదార్స్, ఫ్రాక్స్, ప్రతిదీ కూడా ఉమెన్కి కావాల్సిన ప్రతి ఐటమ్ కూడా అవైలబిలిటీ ఉంది. అండ్ నెక్స్ట్ స్టిచ్చింగ్ కూడా అవైలబిలిటీ ఉందండి. నేనైతే ప్రీవియస్ వీడియోస్లో స్టిచ్చింగ్ కూడా ఇక్కడ ఉన్న స్టిచ్చింగ్ ఎలా చేస్తారు ఏంటనేది అయితే వీడియోస్ అయితే తీసి పెట్టాను. సో ఆ లింక్స్ కూడా మీకు అయితే కింద అయితే ప్రొవైడ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి, కావాలనుకున్న వాళ్ళు చూడండి. చూస్తున్నారు కదా, ఇలా అయితే వచ్చిందండి. దీనిలోనే కలర్ కాంబినేషన్స్ అయితే ఇంకా చాలా అయితే ఉన్నాయి. సో అయితే నేనైతే ఇంకెందుకు ఆలస్యం, మనమైతే ఇంకా ఆ శారీస్ కలెక్షన్ కూడా చూసేద్దామండి. ఈ శారీ వచ్చేసి మనకి గ్రే కలర్లో అయితే వచ్చిందండి. డార్క్ గ్రే కలర్ అయితే వచ్చింది. డార్క్ గ్రే కలర్ మీద చూస్తున్నారు కదా, నేనైతే లైటింగ్లో ఇలా చూపిస్తున్నాను. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంది అండ్ లైట్ వెయిట్ అండ్ చూస్తున్నారు కదా, డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. దీని మీద వచ్చేసి కూడా లైట్ కలర్లోనే మనకైతే ఫ్లవర్స్ డిజైన్ అయితే వచ్చిందండి. బోత్ సైడ్స్ కూడా మనకైతే డిజైన్ అయితే కంటిన్యూస్గా వస్తుంది. దీనికి వచ్చేసి బ్లౌజ్ పీస్ ఎలా వచ్చిందో చూసేద్దాం. చూస్తున్నారు కదండి, చాలా ఎక్సలెంట్గా ఉంది కదా. పల్లంచి అయితే ఇలా అయితే వచ్చిందండి. నేను కూడా మీతోనే ఓపెన్ చేసి చూడడం కదా, సో అందుకనేసి నాకు కూడా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. చూస్తున్నారు కదా, చాలా ఎక్సలెంట్గా ఉంది కదా. శారీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఈ శారీకి వచ్చేసి రన్నింగ్ పల్లంచు అయితే వచ్చిందండి. రన్నింగ్ పల్లంచు వచ్చేసి మనకైతే బార్డర్ అయితే కంటిన్యూస్ బార్డర్ అయితే ఇచ్చేసారు. బ్లౌజ్ పీస్ వచ్చేసి కూడా మనకైతే సేమ్ కలర్లోనైతే వచ్చింది. సేమ్ కలర్లో చూస్తున్నారు కదా, అక్కడైతే దూరంగా ఫ్లవర్స్ అయితే వచ్చి ఇక్కడ ఫ్లవర్ బంచెస్ అయితే దగ్గరగా ఇచ్చేసి బ్లౌజ్ పీస్ అయితే ఇలా చేశారండి. దీనికి వచ్చే శారీ మొత్తం కూడా ఇలా వచ్చింది. దీనికి ఇగోండి బార్డర్ అయితే ఇలా వచ్చిందండి. చాలా ఎక్సలెంట్గా ఉందండి. కలర్ కాంబినేషన్ కాదు కానీ చూస్తున్నారు కదా, ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంది, కలర్ ఎక్సలెంట్గా ఉంది అండ్ రీజనబుల్ ప్రైస్లోనే మన వనిత ఫ్యాషన్ డిజైనర్స్లో ఫెస్టివ్ కలెక్షన్ అయితే అవైలబిలిటీ ఉందండి. సో ప్రతి ఒక్కరు కూడా వీలైన ప్రతి ఒక్కరు కూడా మన వనిత ఫ్యాషన్ డిజైనర్స్ని ఒకసారి నేరుగా అయితే వచ్చి విజిట్ చేయండి. ఈ శారీస్లోనే ఇంకొన్ని కలర్ కాంబినేషన్స్ అయితే నేను చూపించేస్తాను. ఈ శారీ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చిందండి. సేమ్ ప్యాటర్న్ శారీ అయితే వచ్చింది. దీనికి వచ్చేసి బ్లౌజ్ పీస్ ఎలా పల్లంచి కూడా ఎలా అయితే ఇచ్చారో చూసేద్దాం. ఇందాక చూపించిన శారీస్లో సేమ్ ప్యాటర్న్ అయితే వచ్చిందండి. ఈ శారీ కూడా చూసాక శారీ అంతా కూడా ఇలా అయితే వచ్చింది. దీనికి వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారండి. ప్లెయిన్ బ్లౌజ్ పీస్ ఇచ్చేసి మనకి పల్లంచి అయితే ఇగోండి ఇలా అయితే డిజైన్ చేశారు.
చాలా ఎక్సలెంట్గా ఉందండి. ప్లెయిన్ బ్లౌజ్ పీస్ రావడం వల్ల మనకైతే శారీ అంతా కూడా ఇలా వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ పీస్ రావడం వల్ల అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఈ శారీ వచ్చేసి మనకి నేవీ బ్లూ కలర్లో అయితే వచ్చిందండి. నేవీ బ్లూ కలర్ మీద మనకైతే చిన్న ఫ్లవర్ బంచెస్ అయితే ఇందాక చూపించిన శారీ లాగా సేమ్ ప్యాటర్న్ శారీ అయితే వచ్చిందండి. దీనికి వచ్చేసి రన్నింగ్ పల్లంచు అండ్ రన్నింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అయితే వస్తుందండి. శారీ అంతా కూడా ఇలా వస్తుంది. బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇగోండి దగ్గరగా బంచెస్ అయితే ఇలా వచ్చింది. పల్లంచు కూడా సేమ్ శారీలో ఉన్నట్టుగా సేమ్ పల్లంచు అయితే రన్నింగ్ పల్లంచు అయితే వచ్చిందండి. చాలా ఎక్సలెంట్గా ఉందండి, చూస్తున్నారు కదా. షైనింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఈ శారీ వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ అయితే వచ్చిందండి. మెహందీ గ్రీన్ మీద చూస్తున్నారు కదా ఇలాంటి డిజైన్ అయితే వచ్చింది. బోత్ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ అయితే కంటిన్యూస్ బార్డర్ అయితే వచ్చింది. దీనికి కూడా వచ్చేసి మనకైతే ప్లెయిన్ బ్లౌజ్ పీస్ అయితే వస్తుందండి. ఫ్లవర్ బంచెస్ వచ్చిన శారీస్కి అయితే మనకైతే డిజైనర్ బ్లౌజ్ అయితే వచ్చింది. దీనికైతే ఇలాంటి డిజైన్ ఉన్న శారీస్కి అయితే ప్లెయిన్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చిందండి. చాలా ఎక్సలెంట్గా ఉంది కదా. ఇంకో శారీ అయితే చూపించేస్తాను, చూస్తున్నారు కదండి. ఈ శారీ వచ్చేసి మనకి గ్రే కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది. ఈ శారీ కూడా మనకైతే ప్లెయిన్ బ్లౌజ్ పీస్ అయితే వస్తుందండి. బార్డర్ అయితే ఇగోండి పల్లంచి అయితే ఇలా అయితే వచ్చింది. దీనికి వచ్చేసి మనకైతే ప్లెయిన్ బ్లౌజ్ పీస్ అయితే వస్తుందండి. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి శారీస్ అయితే. నేను 1 by 1 ఓపెన్ చేస్తున్నాను, కానీ ఫ్యాబ్రిక్ చూస్తే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. రీజనబుల్ ప్రైస్లోనే ఇలాంటి ఫ్యాబ్రిక్స్ రావాలంటే మాత్రం చాలా కష్టం అండి. మనం ఇప్పటివరకు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఉంటాం. ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అండ్ ఉమెన్కి కావాల్సిన ప్రతి ఐటమ్ ఒకే చోట దొరకాలంటే మనం ఎక్కడెక్కడికో వెళ్తాము. అలాంటిది మన శ్రీకాకుళంలో ఇప్పుడు మన వనిత ఫ్యాషన్ డిజైనర్స్లో అయితే అవైలబిలిటీ ఉంది. ఇంకో శారీ అయితే చూపించేస్తాను, చూస్తున్నారు కదండి. ఈ శారీకి వచ్చేసి చెప్పాను కదా, ఇదైతే ఫ్లవర్ బంచెస్ వచ్చింది కాబట్టి దీనికైతే సేమ్ ఇగోండి ఇలా అయితే వచ్చింది. దీనికైతే రన్నింగ్ బ్లౌజ్ పీస్ అండ్ రన్నింగ్ పల్లంచు అయితే ఇచ్చేస్తారు. చూద్దాము, చూస్తున్నారు కదా, చెప్పాను కదా. ఇదైతే మనకైతే రన్నింగ్ పల్లంచు ఇచ్చేసి మనకైతే బ్లౌజ్ పీస్ అయితే ఇగోండి ఇలా అయితే ఇచ్చారు. చాలా ఎక్సలెంట్గా ఉందండి. చూస్తున్నారు కదా, శారీ అంతా కూడా ఇలా అయితే వచ్చేసింది. దీనికి వచ్చేసి బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చిందండి. పల్లంచు అయితే ఇగోండి ఇలా అయితే వచ్చింది. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఈ శారీ వచ్చేసి మనకి వైలెట్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చిందండి. వైలెట్ కలర్ మీద కూడా మనకి షైనింగ్ రావడం వల్ల అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ శారీ కూడా వచ్చేసి మనకైతే పూర్తిగా మనకైతే రన్నింగ్ పల్లంచి అండ్ రన్నింగ్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చేస్తుంది. చూస్తున్నారు కదండి, రన్నింగ్ బ్లౌజ్ పీస్ అండ్ రన్నింగ్ పల్లంచు అయితే వస్తుంది. శారీస్ అంతా కూడా ఇలా అయితే ఉన్నాయండి. మనం అంతా ఫ్యాషన్ డిజైనర్స్ వచ్చేసి శ్రీకాకుళం పురుషోత్తమ నగర్ కాలనీ సెకండ్ లైన్లో ఉందండి. ఇక్కడ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీ ఉంది. నెంబర్ వచ్చి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎవరికైనా ఇలాంటి శారీస్ కనుక కావాలనుకుంటే ఇంకా శారీస్ అయితే నేనైతే లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. అవి కూడా చూడండి. అందులో కూడా మీకు ఏమైనా నచ్చినట్టుంటే మా వంతా ఫ్యాషన్ డిజైనర్స్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి. అండ్ మీకు నచ్చిన శారీని అయితే పిక్ తీసి మా వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేయండి. రీజనబుల్ ప్రైస్లోనే మన వంతా ఫ్యాషన్ డిజైనర్స్లో మీకు కావాల్సిన ఏ వెరైటీ అయినా కూడా అవైలబిలిటీ ఉంది. ఇంకొన్ని శారీస్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.